హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు డైలీ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ ప్రపంచంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ 2026 గ్రూపులను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ అదే ఉత్సాహం, మళ్ళీ అదే ఫైర్. అవును, గ్రూప్ దశలోనే మన టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడబోతుంది. టీమిండియాకి ఇది నిజంగా సులభమైన గ్రూప్. 2026 టోర్నమెంట్ లో మన టీమిండియా గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్ లో పాకిస్తాన్, యుఏఈ, నమీబియా మరియు నెదర్లాండ్లు ఉన్నాయి. అంటే గ్రూప్ దశ నుంచే మనకు పాయింట్లు పంట పండడం ఖాయం. టీమిండియా పాకిస్తాన్ లో సులువుగా సూపర్ 8 బెర్తులు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఇదంతా బానే ఉంది, కానీ ఉత్కంఠభరితమైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? టోర్నమెంట్ భారత్ మరియు శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు మరియు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికల్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంటే ఈ బిగ్ ఫైట్ కొలంబో లేదా క్యాండీలో జరుగుతుందన్నమాట. ఇక మిగిలిన గ్రూపుల విశ్లేషణ చూద్దాం. ఈసారి టోర్నమెంట్ లో అత్యంత కఠినమైన గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ బి అనే చెప్పాలి. ఇందులో సహా ఆతిథ్య దేశమైన శ్రీలంకతో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్ మరియు ఒమన్ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య సూపర్ 8 బెర్త్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. జింబాబ్వే లాంటి జట్లు ఇక్కడ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రూప్ సి లో ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ ఉన్నాయి. మాజీ ఛాంపియన్స్ ఒకే గ్రూప్ లో ఉండడం ఆసక్తికరం. ఇక గ్రూప్ డి విషయానికి వస్తే ఇందులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మరియు బలపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఉంది. యుఏఈ, కెనడాల నుంచి పెద్ద పోటీ లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్ తప్పకుండా సెమీస్ జట్లకు కఠినమైన సవాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ లోని ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై నగరాలను ప్రధాన వేదికలుగా ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని ఐసీసీ దాదాపు ఖరారు చేసింది. అయితే ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరుకుంటే ఫైనల్ వేదికను కొలంబోకు మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ పాయింట్ ఏంటంటే T20 వరల్డ్ కప్ 2025 కోసం మైదానం సిద్ధమైంది. ఇండియాకు గ్రూప్ స్టేజ్ సులువుగా ఉన్న మిగతా గ్రూపులలో మాత్రం మజా గ్యారంటీ. ఇక నెక్స్ట్ న్యూస్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ ఫస్ట్ డే రివ్యూ. ఫైనల్ గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డూ ఆర్ డై రెండవ టెస్ట్ గౌహతిలో మొదలైంది. ఫస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత సిరీస్ సమన్ చేయాలంటే ఇండియాకి ఈ మ్యాచ్ గెలవడం కంపల్సరీ. కానీ మ్యాచ్ మొదలవక ముందే బిగ్ బ్రేకింగ్ న్యూస్. శుభ్మన్ గిల్ వెండొప్పితే మ్యాచ్ దూరం అయ్యాడు. దీంతో రిషబ్ పంత్ అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఇండియా టెస్ట్ కెప్టెన్ గా పంత్ ప్రయాణం ఈ రోజు మొదలైంది. ముందుగా టాస్ విషయానికి వస్తే లక్ మళ్ళీ సౌత్ ఆఫ్రికా వైపే ఉంది. కెప్టెన్ తెంబా బౌమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమ్ న్యూస్ చూస్తే గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. అలాగే అక్షర్ ప్లేస్ లో నితీష్ అవకాశం ఇచ్చారు. అంటే ఇద్దరు యువ ఆటగాళ్లతో టీమిండియా బరిలోకి దిగింది. మార్నింగ్ సెషన్ లో పిచ్ బ్యాటింగ్ బాగానే సహకరించింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్, రాన్ ట్రికల్టన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే బుమ్రా మార్క్రమ్ ని ఇబ్బంది పెట్టిన స్లిప్ లో కేఎల్ రాహుల్ ఒక క్యాచ్ వదిలేయడం కాస్త నిరాశపరిచింది. కానీ బుమ్రా ఊరుకుంటాడా? లంచ్ కి కాసేపటి ముందు ఒక అద్భుతమైన బాల్ తో మార్క్రమ్ ని క్లీన్ బౌండ్ చేశాడు. ఫస్ట్ సెషన్ ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా కాస్త పటిష్టంగా కనిపించింది. లంచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు స్టబ్స్ 49, బౌమా 41 పరుగులతో ఇండియా బౌలర్లను బాగానే విసిగించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకనొక దశలో వికెట్ పడదేమనిపించింది. సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ తీసుకువెళ్తున్నట్టు అనిపించింది. కానీ అప్పుడే మన స్పిన్నర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ స్పిన్ తో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ను దెబ్బతికొట్టాడు. సెట్ అయిన స్టబ్స్ ముల్లర్ ను అవుట్ చేసి మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పాడు. అటు జడేజా కూడా బౌమాని వికెట్ తీసి ప్రెషర్ పెంచాడు. ఈ రోజు చివరిలో బ్యాడ్ లైట్ కారణంగా ఆటని కాస్త ముందుగా నిలిపేశారు. కానీ వెళ్లే ముందు సిరాజ్ ఒక సూపర్ బాల్ తో డేంజర్ గా మారుతున్న టోనీ జార్జ్ ను అవుట్ చేశాడు. ఇది ఇండియాకి పెద్ద రిలీఫ్. సో ఓవరాల్ గా డే 1 ఎవరిది? నిజం చెప్పాలంటే ఇద్దరిది సమూజీపూర్ అనొచ్చు. పిచ్ బ్యాటింగ్ కి బాగున్నా కూడా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. టాప్ 4 బ్యాటర్లు అందరూ సెట్ అయ్యారు, కానీ వికెట్లు పారేసుకున్నారు. టీమిండియా బౌలర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ సెకండ్ హాఫ్ లో అద్భుతంగా పుంజుకున్నారు. 247 పరుగులకు 6 వికెట్లు తీయడంతో ఖచ్చితంగా ఇండియాకి అడ్వాంటేజ్. డే 2 ప్లాన్. రేపు మార్నింగ్ సెషన్ చాలా కీలకం. కొత్త బాల్ ఇంకా ఫ్రెష్ గా ఉంది కాబట్టి బుమ్రా, సిరాజ్ మిగిలిన 4 వికెట్లు 30-40 పరుగుల లోపే తీస్తే టీమిండియా ఈ మ్యాచ్ లో డ్రైవింగ్ సీట్ ఉంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా 300 దాటితే మాత్రం పంత్స్ అయిన కష్టాలు తప్ప. ఇక నెక్స్ట్ న్యూస్, యాషెస్ ఫస్ట్ టెస్ట్ 2 రోజుల్లోనే ముగిసింది. ట్రవిస్ హెడ్ సునామీ సెంచరీతో ఆస్ట్రేలియా విజయం. క్రికెట్ అభిమానులారా, యాషెస్ సిరీస్ అంటేనే ఉత్కంఠ. కానీ తొలి టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లో ముగిసిందని ఎవరు ఊహించలేదు. డే 1 లో 19 వికెట్లు పడితే డే 2 నాడు కూడా అదే ఉత్కంఠతో కొనసాగింది. అయితే ఇక్కడ అసలు మలుపు తిప్పింది ఒకే ఒకడు, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్. చివరికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
రెండో రోజు ఆటలో ఏం జరిగింది చూద్దాం. నిన్నటి స్కోరుకు 9 వికెట్లకు 123 పరుగులతో డే 2 ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు మరింత లీడ్ దక్కకుండా ఆసీస్ తొందరగా అవుట్ కావాలని ఇంగ్లాండ్ భావించింది. మిగిలిన ఒక వికెట్ ఇంగ్లాండ్ బౌలర్ను త్వరగానే తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు అవుట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ కు స్వల్పంగా 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఈ వికెట్లపై 40 పరుగుల లీడ్ చాలా కీలకమని అంతా అనుకున్నారు. బెన్ స్టోక్స్ డే 1 నాడు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను 5 వికెట్లతో కూర్చడంతో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. 40 పరుగుల ఆధిక్యాన్ని వాడుకుని ఆసీస్ భారీ సెట్ చేద్దామని చూసింది. కానీ ఆస్ట్రేలియా ప్లేసర్లు ఇంగ్లాండ్ కోలుకొని దెబ్బకొట్టారు. ప్రారంభంలోనే జోక్రాలీని డక్అవుట్ చేసిన మిచెల్ స్టార్క్ మరోసారి తన ట్రేడ్ మార్క్ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత స్కాట్ బాలాండ్ మరియు మిచెల్ స్టార్క్ కలిసి ఇంగ్లాండ్ మిడ్లాన్ని చీల్చెండారారు. కీలక బ్యాటర్లు ఆలీ పాప్, హ్యారీ బ్రూక్ తక్కువ స్కోర్లకే బౌలించారు. జో రూట్ మరియు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్టార్క్ కొన్ని బంతుల తేడాతో తీసి ఈ మ్యాచ్ లో 10 వికెట్ల హాల్ పూర్తి చేసుకున్నాడు. ఇది మ్యాచ్ కు అసలైన మలుపు. స్కాట్ బాలాండ్ 4 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్ కేవలం 164 పరుగులకు అవుట్ అయింది. ఆస్ట్రేలియా ముందు లక్ష్యం 205 పరుగులు. 205 పరుగుల టార్గెట్ కష్టమైన పిచ్ పై ఆస్ట్రేలియా దీన్ని ప్రశాంతంగా ఛేదిస్తుందని అనుకున్నారు. కానీ ఓపెనర్ వచ్చి ట్రావిస్ హెడ్ ఈ టెస్ట్ మ్యాచ్ ను T20లా మార్చేశాడు. మామూలుగానే దూకుడుగా ఉండే హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఇచ్చుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్, జెఫ్రా ఆర్చర్ లాంటి ఫాస్ట్ బౌలర్ను కూడా లెక్క చేయకుండా బౌండరీలు 6లు కొట్టాడు. ఒకవైపు వికెట్లు తీసి ఆధిక్యంలోకి వెళ్దామనుకున్న ఇంగ్లాండ్ కు హెడ్ దూకుడుతో ఏం చేయాలో అర్థం కాలేదు. అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే హెడ్ కేవలం 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది యాషెస్ చరిత్రలోనే 4వ ఇన్నింగ్స్ లో ఫస్ట్ టెస్ట్ సెంచరీ రికార్డు. దీనికి తోడు మార్నస్ లబుషేన్ కూడా హాఫ్ సెంచరీ చేసి అండగా నిలబడ్డాడు. ట్రావిస్ హెడ్ సునామీ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా కేవలం ఒక సెషన్ లో 205 పరుగుల లక్ష్యం ఛేదించి ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇండియా ఏ టీం 0 పరుగులకు ఆల్అౌట్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. రైజింగ్ స్టార్ ఏషియా కప్ సెమీఫైనల్లో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో నాటకీయంగా ఊహించిన మలుపులతో ముగిసింది. నాటకీయంగా సూపర్ ఓవర్ కు చేరిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏ చేసిన తప్పిదాల కారణంగా బంగ్లాదేశ్ ఏ గెలిచి ఫైనల్ కు చేరుకుంది. 40 ఓవర్ల తర్వాత ఇరు జట్ల మధ్య 194 పరుగులతో టై అయింది. ఆఖరి బంతికి ఇండియా ఏ గెలవడానికి 4 పరుగులు అవసరం. బ్యాటర్ హర్షదీప్ ఒక సింగిల్ తీగా బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ రన్అట్ చేసే క్రమంలో త్రోను మిస్ చేసి బంతి స్టంప్ తగలబోయి ఇండియా ఏ బ్యాటర్లు 3 పరుగులు పూర్తి చేశారు. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ చేరింది. ఇక్కడే ఇండియా ఏ జట్టు ఊహించని తప్పిదం చేసింది. టోర్నమెంట్ లో ఇండియా ఏ తరపున అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక సిక్సర్లు కొట్టిన వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ పంపలేదు. కెప్టెన్ జితేష్ శర్మ కూడా అమన్దీప్ సింగ్ వచ్చారు. మొదటి బంతి జితేష్ శర్మ రివర్స్ స్వీప్ ఆడవే బౌల్డ్ అయ్యాడు. రెండో బంతి అశుతోష్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫలితం ఇండియా జట్టు కేవలం 2 బంతుల్లో 0 పరుగులకు ఆల్అౌట్ అయింది. బంగ్లాదేశ్ ఏ గెలవడానికి కావాల్సిన పరుగులు 1. మొదటి బంతి బంగ్లాదేశ్ బ్యాటర్ యాసిర్ అలీ షాట్ ఆడబోయి లాంగ్ ఆన్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. రెండో బంతి ఇండియా ఏ బౌలర్ వైడ్ వేయడంతో బంగ్లాదేశ్ విన్ అయింది. ఇక నెక్స్ట్ అప్డేట్ భారత్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో చేరాడు. ఈ టోర్నమెంట్ కు జట్టు నాయకుడిగా కాకుండా సూర్యకుమార్ యాదవ్ శార్దుల్ ఠాకూర్ ఎంపిక చేశారు. ఈ దేశవాళీ T20 టోర్నమెంట్ లో ఆడడం ద్వారా సూర్యకుమార్ తన ఫామ్ మరియు రిథం తిరిగి పొందాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల జరిగిన T20లో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. డిసెంబర్ 9 నుండి దక్షిణాఫ్రికాతో తలపడబోయే 5 మ్యాచ్ల T20 సిరీస్ కు మరియు ఆ తర్వాత జరిగే T20 ప్రపంచ కప్ కు 2026 వరకు సన్నద్ధం కావడానికి ఈ టోర్నీ అతనికి చాలా కీలకం. ముంబై జట్టులో సూర్యకుమార్ తో పాటు అనుభవకులైన శివం దుబే, అజింక్య రహానే, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ముంబై జట్టు నవంబర్ 26 నుండి లక్నోలో తమ లీగ్ మ్యాచ్లు ప్రారంభించినందుకు ఈ టోర్నమెంట్ పాల్గొనడం ద్వారా సూర్యకుమార్ తన ఫామ్ నిలబెట్టుకుని భారత వైట్ బాల్ కు సిద్ధమవుదామని చూస్తున్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.